కాంబోడియా యాంకర్ వాట్ టెంపుల్‌లో మీగ్‌బోచే పౌర్ణమి రోజు జరుపుకునే పండగ. బౌద్ధులు జరుపుకునే పండుగ. ఆ పండుగ కవర్ చేయడానికి నేను కెమెరా పట్టుకొని అటు పరిగెడుతున్నాను, ఇటు పరిగెడుతున్నాను. నాకు ఆ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఎదురు పడుతున్నాను. సో, అలాంటి క్రమంలో ఒక పెద్దాయన పిలిచి ఒక మాట అన్నారు. డోంట్ ట్రై టు క్యాప్చర్ ద మూమెంట్. బికమ్ ద మూమెంట్. అంటే దాని అర్థం ఏంటంటే, క్షణాన్ని బంధించడానికి ట్రై చేయకు. నువ్వు క్షణంగా మారిపో. ఒక్క సెకండ్ నాకు అర్థం కాలేదు. ఏంటబ్బా అని చెప్పేసి అని అనుకున్నాను. కెమెరా తీసుకున్నప్పుడు కూడా నేను కంటికి కనిపించే ప్రతీది క్యాప్చర్ చేయడానికని ట్రై చేసేవాడిని. ఆ తర్వాత ఈ పెద్దాయన మాట అన్న తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను. లైక్ ఏంటంటే ఇంకొక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఫోటో చూసారు కదా! ఒక మాంక్ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఒక ఆవిడ తను ఫోటోస్ తీసుకుంటున్నారు. అది నాకు రైట్ ఎగ్జాంపుల్ అనిపించిందనమాట ఈ పదానికి. ఒకరు క్షణాన్ని జీవిస్తున్నారు. మరొకరు క్షణాన్ని సేకరిస్తున్నారు. ఒకరికి క్షణం అనేది జీవితం. మరొకరికి క్షణం అనేది సాక్ష్యం. ఒకరు కాలంలో కరుగుతారు. మరొకరు కాలాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. జీవించడం అంటే పట్టుకోవడం కాదు, వదిలేయడము. క్షణం మనది కాదు, మన క్షణానికి చెందిన వాళ్ళు. అందుకే క్షణాన్ని బంధించాలనుకున్న ప్రతిసారి మనమే బంధించబడిపోతాం. కాలం మన కోసం ఆగదు, కానీ మన కాలంలో మనమే ఆగిపోతాం. చివరికి మిగిలేది మనం చూసిన దృశ్యాలు కాదు, మనలో మిగిలిపోయిన నిశ్శబ్దం. అందుకే చెప్తున్నాను మిత్రమా, నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ అయితే కనుక క్షణాన్ని పట్టుకోవద్దు, క్షణంగా మారిపో. అంటే ఆ మూమెంట్లోకి నిన్ను నువ్వు మారిపో. నువ్వెప్పుడైతే క్షణంగా మారిపోతావో నీ కెమెరా అద్భుతమైన చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. కంటికి కనిపించేది క్లిక్ చేస్తాను అంటే అది ఫోటోగ్రఫీ కాదు. నిజంగా ఇక్కడ కనిపించేది, ఇక్కడ నువ్వు అనుభూతి చెందేది, ఇక్కడ అనుభవించేదే ఫోటోగ్రఫీ.